బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పార్టీలోనూ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇవ్వరని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని, తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందన్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని గుర్తు చేశారు. తనపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. నేను చెప్తున్నా కదా ఖర్గే సాబ్కే ब्लेसिंग्स है, राहुल गांधी जी के ब्लेसिंग्स है, सोनिया मैडम की ब्लेसिंग्स है, प्रियंका जी की ब्लेसिंग्स है, और हमारे जो बहुत चहीते चीफ मिनिस्टर है उनके ब्लेसिंग्स है, और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम, जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक 20 ईयर्स से जानता हूँ, उनके ब्लेसिंग्स से इंशाल्लाह हम ये सीट कांग्रेस को जीतेंगे, और मैं ज़रूर यहाँ से उम्मीदवार होऊंगा, लड़ूंगा। और सब लोग तो बहुत कह रहे हैं कि स्पेक्युलेशन तो होते रहते हैं. ఇక మహమ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అయితే అనివార్యం అవుతోంది. సో ఇప్పుడు అజారుద్దీన్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఆయననే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారా? పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉప ఎన్నికకు సిద్ధమవుతుందనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందారు. మృతి చెందిన అనంతరం ఒక్కసారిగా జూబ్లీహిల్స్ లో వాతావరణం మారిపోయిందనే చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు ఉండబోతున్నాయి. ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ కానివ్వండి, అదేవిధంగా మాగంటి గోపినాథ్ భార్య ఉండొచ్చు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అటు గతంలో టికెట్ తీసుకొని ఓడిపోయినటువంటి అజరుద్దీన్ లేదంటే నవీన్ యాదవ్ ఉండబోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా తన ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి సెలబ్రేషన్స్ లో అజరుద్దీన్ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి తనకే అవకాశం ఉండబోతుందని, తనకే టికెట్ రాబోతుందని ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయిందంటూ కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గడిచిన ఏడాదిన్నర నుంచి కూడా నియోజకవర్గం కోసం పెద్ద ఎత్తున కృషి చేశానని, అదేవిధంగా హైకమాండ్ కూడా తనపైనే మగ్గు చూపుతున్నట్టుగా కూడా తను చెప్పడం జరిగింది. సేమ్ టైం లాస్ట్ టైం ఎలక్షన్ లో 2023 ఎన్నికల సమయంలో కూడా చివరి భాగంలో తనకి టికెట్ ఇవ్వడంతో అప్పటికి చాలా టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ ఓడిపోయానని, ఓడిపోయినా సరే ఇంట్లో కూర్చోకుండా పార్టీ కోసం పనిచేస్తూ ప్రజల్లో తిరుగుతూ వచ్చానని, సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తాను చేసినటువంటి అభివృద్ధి ఎక్కువ నియోజకవర్గంలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే తనను గుర్తించి టికెట్ ఇస్తామనే ఆలోచనలో కూడా ఉన్నారు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా తానే పోటీ చేయబోతున్నాడని, అండ్ మోరోవర్ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచి రాహుల్ గాంధీకి జన్మదిన సందర్భంగా ఆయనకు జూబ్లీహిల్స్ గెలిచి చూపిస్తానని, బహుమతిగా ఇస్తానని అయితే అజరుద్దీన్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో చూడాలి, ఇప్పటికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కానివ్వండి, లేదంటే ఏ పార్టీ నుంచి ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పటి వరకు ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. కానీ పోటీలో ఉంటాము అని తమకు తాము భావించినటువంటి వాళ్ళు మాత్రం బయటకు వచ్చి హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు అయితే ఉంటాయి, కానీ కాంగ్రెస్ నుంచి ఎవరు ఉండబోతున్నారు, హైకమాండ్ ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పెద్ద ఎత్తున అటు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష
సమావేశాలను నిర్వహించింది. సమావేశాల్లో భాగంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ, అసలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఒకవేళ అక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు ఓడిపోవడానికి గల కారణాలు, గెలిచినటువంటి అపోజిషన్స్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇలా అనేక అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. సో చూడాలి మరి జూబ్లీస్ నుంచి ఎవరికి టికెట్ రాబోతోంది, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారంకి ఎంతవరకు చెక్ పెడతారు హైకమాండ్, సేమ్ టైం అజరుద్దీన్ కామెంట్స్ ని ఏ విధంగా Okay. పరిగణలోకి తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ది